హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ కాన్సెప్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనం సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఏమైనా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం అవి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చాలా ఆపరేటర్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్ రాయాలంటే మనం యూజ్ చేసే ఆపరేటర్ ప్లస్ కదా. సో మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ రాయాలంటే మనం యూజ్ చేసే ఆపరేటర్ స్టార్, మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అలా మనకేంటంటే సో అసలు సి ప్రోగ్రామింగ్ అనేది ఎటువంటి ఆపరేటర్స్ని సపోర్ట్ చేస్తుందో ముందు మనం తెలుసుకుంటే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వీటన్నిటినీ కూడా అక్కడ మన అవసరాన్ని బేస్ చేసుకొని మనం వాటిని యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం ఏమేం ఆపరేటర్స్ ఉంటాయి అనేది చూసుకుంటే మనకి సిలో అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అలాగే కండిషనల్ ఆపరేటర్, అలాగే బిట్ వైజ్ ఆపరేటర్స్, అలాగే స్పెషల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్లో మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనకి సి ప్రోగ్రామింగ్లో ఏమేమి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది మనం ప్రోగ్రామ్తో పాటు ప్రాక్టికల్గా ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి, సి ఎటువంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ని సపోర్ట్ చేస్తుంది, వాటితో మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఆర్ కంప్యూటేషన్స్ మనము సి ప్రోగ్రామ్స్ యూజ్ చేసి చేయగలము, ఎటువంటి ప్రోగ్రామ్స్ రాయగలము అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి సి ప్రోగ్రామింగ్ అనేది ఎటువంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ ఆర్ మాడ్యులస్ అంటాం దీన్ని. ఓకేనా, సో మాడ్యులో డివిజన్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా సి ప్రోగ్రామింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్లస్ అనేది మనకి తెలుసు 2 నెంబర్స్ని ఎడిషన్ చేయడానికి. సో ఎడిషన్ ఆర్ యూనరీ ప్లస్ అంటాం దీన్ని. సో దాని అర్థం ఏంటి అంటే 2 ఆపరెంట్స్ మనము యూజ్ చేసి ఈ ఆపరేషన్ని 2 ఆపరెంట్స్కి మనం యూజ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ అనేది ఎడిషన్ అవుతుంది. లేదు యూనరీ ప్లస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఉంది. సో సింగిల్ ఆపరెంట్కి మనము ఈ ఆపరేటర్ని యూజ్ చేసామనుకోండి, ప్లస్ అనే ఆపరేటర్ని సింగిల్ ఆపరెంట్కి యూజ్ చేస్తే అదేమవుతుంది, దాన్ని యూనరీ ప్లస్ అంటాం. అంటే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అని చెప్పి మనము స్ట్రెస్ చేసి చెప్పడం అనమాట. ఓకే, సో జనరల్గా 3 అంటే అది ఎలాగూ పాజిటివ్ నెంబరే, కాకపోతే సైన్ అనేది ఇస్తే ఇంకా మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి మనము ఎక్కడైనా సైన్తో పాటు చెప్పాల్సి వచ్చినప్పుడు మనము యూనరీ ప్లస్ అనేది సింగిల్ ఆపరెంట్కి సింగిల్ వాల్యూకి మనం యూజ్ చేస్తే అది పాజిటివ్ వాల్యూ అని చెప్పి మనము స్ట్రెస్ చేసి అక్కడ మెన్షన్ చేసేయడానికి వీలు పడుతుంది అనమాట. అర్థమైందా? సో అలా ప్లస్ ఆపరేటర్ అనేది మనము ఎడిషన్కి కానీ లేకపోతే యూనరీ ప్లస్గా కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మైనస్ కూడా. సో మైనస్ అనేది సబ్ట్రాక్షన్గా కానీ లేకపోతే యూనరీ మైనస్గా కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము 3 అనేది నెగిటివ్ నెంబర్ అని చెప్పాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, సో మైనస్ అనేది యూజ్ చేస్తాం. సో సింగిల్ ఆపరెంట్కి మనము మైనస్ అనేది యూజ్ చేస్తే దాన్ని యూనరీ మైనస్ అంటాము. ఓకే, అలాగే మనము సబ్ట్రాక్షన్ 2 ఆపరెంట్స్ మధ్యలో దాన్ని యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము, సబ్ట్రాక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా మనము ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు అండ్ మల్టిప్లికేషన్ కూడా మనము చేయొచ్చు. సో 2 స్టార్ 3 అంటే మనకి మల్టిప్లికేషన్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి 10/2. ఓకే, సో ఏదైతే డివిజన్ ఉందో అది మనకి కామన్ అనమాట. సో 10/2 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, జనరల్గా 5 వస్తుంది. సో డివిజన్ అనేది కామన్, మనకి తెలిసిన ఆపరేషనే, మ్యాథ్స్లో మనం నేర్చుకుని వచ్చిందే సేమే. ఓకే, కాకపోతే సో డివిజన్కి ఈ మాడ్యులో డివిజన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మాడ్యులో డివిజన్ ఆర్ మాడ్యులస్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి రిమైండర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో 10/2 10 డివిజన్ 2 అని అంటే మనకి 5 అనేది ఎలాగైతే వచ్చిందో అదే 10 మాడ్యులస్ 2 అంటే రిజల్ట్ అనేది రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో
10 మాడ్యులస్ 2 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది 0 అనేది వస్తుందన్నమాట. సో రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ని మనకి రిటర్న్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అలా మనకి డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అనేవి డిఫర్ అవుతాయి. ఓకే. సో మొత్తానికి ఇవి బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏవైతే మనం బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేర్చుకున్నామో చిన్నప్పుడు మ్యాథమెటిక్స్, వాటిని అన్నిటినీ కూడా మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామ్స్లో ఎక్కడో ఒక దగ్గర మనకి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని సి ప్రోగ్రామింగ్ అన్నది అర్థమెటిక్ ఆపరేటర్స్ రూపంలో మనకి అందించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అనేవి లిస్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ సపోర్టెడ్ బై సి ప్రోగ్రామింగ్. ఓకే. సో అది కూడా ఇక్కడ ప్లస్ మైనస్ అనేవి ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనం చెప్పాం. అవి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఆపరెంట్స్ ఉన్నప్పుడు అవి ఎడిషన్, సబ్ట్రాక్షన్గా ఉంటాయి. అదే సింగిల్ ఆపరెంట్కే మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని సైన్ సింబల్గా మనం యూజ్ చేస్తాము. యూనరీ ప్లస్ ఆర్ యూనరీ మైనస్ అని చెప్తామని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అలాగే మనము ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఇంటిజర్స్తో మనం ఏదైతే ఇంటిజర్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నాయో వాటితో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే రియల్ నెంబర్స్తో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో వాటిని ఒక ఎగ్జాంపుల్తో పాటు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో మన కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసి ఫైల్లో న్యూ ఫైల్ సి గో. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ పెట్టి సి సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పాత్ తీసుకొని మనం ఏమందామంటే ఆపరేటర్స్. సో అది కూడా ఏం ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ డాట్ సి, అర్థమెటిక్ ఆపరేటర్స్ డాట్ సి అని చెప్పి మనం ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో చేసి ఒక కామెంట్ రాస్తున్నాను. సో ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి అని చెప్పి ఒక కామెంట్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మన ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ని రాసేద్దాం. #include stdio.h. ఓకే. సో తర్వాత యాజ్ యూజువల్ మన మెయిన్ కూడా రాసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే మనము నేర్చుకున్నామో వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మనము ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. సో వీటన్నిటిని మనం ఎలా వర్క్ అవుతున్నాయో చూడబోతున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే 2 వేరియబుల్స్ తీసుకుందాం. 2 వేరియబుల్స్కి కూడా వాల్యూస్ ఇద్దాము. ఇచ్చి ఆ 2 వేరియబుల్స్ మీద ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మనము చెక్ చేద్దాం. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. సో int a = 10 అండ్ b = 3. ఓకే. సో a = 10 అండ్ b = 3 ఈ 2 వేరియబుల్స్ని తీసుకున్నాను నేను. సో ఇంటిజర్ వేరియబుల్స్గా వాటిని డిక్లేర్ చేశాను. సో చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఒక్కొక్క దాన్ని మనం యూజ్ చేస్తూ మనం వాటి యొక్క అవుట్పుట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్కటి ఫస్ట్ ఏమోని ఎడిషన్. ఓకే. సో ఎడిషన్ ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏం చేద్దామంటే printf a+b రిజల్ట్ ఈజ్ అని చెప్పి సో a+b క్యాలిక్యులేట్ చేస్తే ఏం వస్తుంది అనేది చూడాలనుకుంటున్నాము. సో a+b రిజల్ట్ ఈజ్ అని చెప్పి %d అంటున్నాను నేను. ఓకే. సో a+b నేను క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. దాని రిజల్ట్ అని చెప్పి %d అంటున్నాను. సో ఎందుకు నేను కాన్ఫిడెంట్గా %d అంటున్నానంటే రెండు కూడా ఇంటిజర్ వేరియబుల్స్ కాబట్టి మనకి రిజల్ట్ కూడా ఇంటిజరే పక్కాగా వస్తుంది. కాబట్టి మనము ఏం చేసామంటే %d అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో %d అని చెప్పి ఇక్కడే మనము ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా. సో ఇది ఒక్కసారి ఇక్కడి వరకు సేవ్ చేసేసి ఒకసారి కంపైల్ చేసేద్దాం. కంపైల్ చేసేసి ప్రోగ్రామ్ని రన్ చేసే ప్రయత్నం చేస్తే a+b రిజల్ట్ ఈజ్
13 అని చెప్పి మనకి రిజల్ట్ రావడం జరిగింది. సో అలాగే మనం మిగతా ఆపరేషన్స్ కూడా చెక్ చేసేస్తే సబ్ట్రాక్షన్ a మైనస్ b, ఓకే. సో అలాగే మనము మిగతావి కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో a స్టార్ b మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత డివిజన్, ఓకే. సో ఏ డివిజన్ బి ఈజ్ అని చెప్పి ఇది రావాలి. అలాగే మనకి లాస్ట్కి మాడ్యులో డివిజన్ ఆర్ మాడ్యులస్ అంటారని చెప్పాను దీన్ని, ఓకే. సో ఏ పర్సంటేజ్ బి అన్నమాట. సో ఇలా మనము ప్రతిదాన్ని చూడొచ్చు. అయితే ఒక్కొక్కటి రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లో మనకి నెక్స్ట్ది రావాలి అంటే ఏం చేయాలి, మనము /n ఇవ్వాలి, అంతే కదండి. సో /n ఇచ్చామనుకోండి మనకి ఆ రిజల్ట్ అనేది నెక్స్ట్ లైన్లో ఆటోమేటిక్గా రావటం అనేది జరుగుతుందన్నమాట. సో /n సో ప్రతిదానికి ముందర నేను /n అనేది ఇస్తున్నాను, ఓకే. సో ఒకసారి కంపైల్ చేద్దాము. చేసిన తర్వాత ఒక్కసారి రన్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే a ప్లస్ b రిజల్ట్ ఈజ్ 13, a మైనస్ b రిజల్ట్ ఈజ్ 7, a స్టార్ b ఈజ్ 30 అండ్ a బై b అంటే a డివిజన్ b అనేది మనకి ఏమొచ్చిందండి, 3 వచ్చింది. సో 10/3, సో 10/3 అంటే 3 3s are 9 కదండి. కాబట్టి మనకి 3 అనేది రిజల్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ది ఏంటి మనకి, ఇది ఏ పర్సంటేజ్ బి ఆర్ ఏ మాడ్యులో డివిజన్ బి అనేది మనకి ఆ పర్సంటేజ్ మార్క్ ఇక్కడ రాలేదు చూడండి, ఓకే, రాలేదు. బట్ రిజల్ట్ అనేది మనకు వచ్చింది. రిజల్ట్ ఏంటి, రిమైండర్. సో 3 3s are 9 అంటే, ఓకే. సో 3 3s are 9 అంటే రిజల్ట్ ఎంత, రిమైండర్ కదా మనకి ఇస్తుంది మాడ్యులో డివిజన్. కాబట్టి మనకి 1 అనేది రిజల్ట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ పర్సంటేజ్ మార్క్ ఎందుకు రాలేదంటారు, ఓకే. అబ్జర్వ్ చేశారా అది, ఎందుకంటే మనకి ప్రింట్ఎఫ్లో ఈ పర్సంటేజ్ డి ఇటువంటివన్నీ కూడా పర్సంటేజ్ సి, పర్సంటేజ్ ఎస్ ఇలా ఏవైతే మనం మాట్లాడామో వాటిని స్పెసిఫై చేయడం కోసం ఈ పర్సంటేజ్ అన్నదానికి స్పెషల్ మీనింగ్ ఉంది, ఓకే. సో ప్రింట్ఎఫ్లో పర్సంటేజ్తో పాటు ఏదైనా ఇస్తే అది స్పెషల్గా మనం ఒక డేటా టైప్కి సంబంధించినటువంటి వేరియబుల్ని రిప్రజెంట్ చేయడం అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఇక్కడ కూడా ఇది ఏం చేస్తుందంటే పర్సంటేజ్ బీగా తీసుకుంటుంది. ఇక్కడ పర్సంటేజ్ డీగా ఎలాగైతే తీసుకుందో పర్సంటేజ్ బీగా తీసుకుంది. పర్సంటేజ్ బీకి ఏం మీనింగ్ లేదు కాబట్టి ఊరుకుంది. బట్ మనం ఏంటనుకుంటున్నాము, పర్సంటేజ్ అనేది ఏ ఎలాగైతే ఒక క్యారెక్టరో, బి ఎలాగైతే ఒక క్యారెక్టరో, పర్సంటేజ్ కూడా ఒక క్యారెక్టరు, దాన్ని పర్సంటేజ్గా ప్రింట్ చేయాలి అనుకున్నాము. బట్ అది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే సో ప్రింట్ఎఫ్లో ఉండే డబల్ కోట్స్లో పర్సంటేజ్కి స్పెషల్ మీనింగ్ ఉంది. పర్సంటేజ్తో పాటు ఏదైనా ఇస్తే అది ఒక వేరియబుల్ని ఆర్ ఒక డేటా టైప్కి చెందినటువంటి ఒక సింగిల్ వేరియబుల్ని కానీ ఒక ఆపరేషన్ యొక్క రిజల్ట్ని కానీ అది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకుంది, పర్సంటేజ్ బి అనేది కూడా మనకి ఒక వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది అని అనుకుంటుంది. కాకపోతే ఇది డి కాదు, సి కాదు, ఎస్ కాదు, బి. కాబట్టి బీకి మీనింగ్ ఏం లేదు. కాబట్టి అది ఏం చేసిందంటే సింపుల్గా దాన్ని రిమూవ్ చేసేసి ఏబీగా దీన్ని ప్రింట్ చేసేసింది, ఓకే. సో మరి దీన్ని పర్సంటేజ్ బీగా కన్సిడర్ చేయకు. ఇది నార్మల్ పర్సంటేజ్ క్యారెక్టర్, ఏ ఎలాగో బి ఎలాగో రిజల్ట్ అన్న క్యారెక్టర్స్ ఎలాగ యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసేసావో పర్సంటేజ్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసేయి అని మనం చెప్పాలంటే మనం దీనికి అకంపెనీగా ఇంకొక పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్సంటేజ్ అని ఎప్పుడైతే మనం ఇచ్చామో అప్పుడు సిస్టమ్ ఏమని అర్థం చేసుకుంటుందంటే, సో వీడు దీన్ని ఈ పర్సంటేజ్ అనే క్యారెక్టర్ని నార్మల్ క్యారెక్టర్గా ప్రింట్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి దీనికి స్పెషల్ మీనింగ్ అంటూ ఏమీ లేదు అని చెప్పి అర్థం చేసుకుంటుంది, ఓకేనా. సో దీన్ని నేను సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓకేనా. సో మనం 2% ఇచ్చాము. పర్సంటేజ్ అనగానే అది ఏం చేస్తుందంటే సో సింగిల్ పర్సంటేజ్ని మనకి యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేయడానికి వీలు పడుతుందన్నమాట. సో ఇలా ఇచ్చాడు అంటే వీడు పర్సంటేజ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ క్యారెక్టర్గా ట్రీట్ చేయమంటున్నాడు, దీనికి ఏమీ స్పెషల్ మీనింగ్ లేదు అని చెప్పాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకొని దాని ప్రకారం అది మూవ్ అవుతుందన్నమాట, ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఇవ్వచ్చు అనమాట.
సో అలాగే ఏవైతే మనము ఇది ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అనుకుంటున్నామో a+b a-b ఇట్లా మనము చిన్న చిన్న కంప్యూటేషన్స్తో ఉండే వాటిని ఎక్స్ప్రెషన్స్ అని ఏవైతే అనుకుంటున్నామో అటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఓకే, సో అటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్లో అయితే మనము రెండు ఆపరెంట్స్ ఏవైతే మన బోత్ ఆపరెంట్స్ ఉన్నాయో ఈ బోత్ ఆపరెంట్స్ కూడా ఇంటిజర్స్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఏబి రెండు కూడా ఇంటిజర్స్ కదండి. అలాగా ఒక ఎక్స్ప్రెషన్లో ఉండేటటువంటి ఆపరెంట్స్ రెండు కూడా ఇంటిజర్స్ అయితే అటువంటి ఎక్స్ప్రెషన్ ఏమంటారో తెలుసా? ఇంటిజర్ ఎక్స్ప్రెషన్ అంటారనమాట. ఏమంటారు? సో అటువంటి ఎక్స్ప్రెషన్ని ఇంటిజర్ ఎక్స్ప్రెషన్ అంటారు. అండ్ ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిజర్ అర్థమెటిక్ అంటారు. ఆ ఆపరేషన్ ఏమంటారు? సో ఇంటిజర్ అర్థమెటిక్ అంటారనమాట. సో మనం ఇక్కడ చేసినటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇంటిజర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసాం కాబట్టి సో ఈ టోటల్ ఆపరేషన్స్ని ఏమంటారంటే సో ఇంటిజర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు. ఇవి జస్ట్ మన టెక్నికల్ టెర్మినాలజీ అనమాట. ఎక్కడైనా వస్తే మనం దాని గురించి మాట్లాడటానికి అదేదో మనకు తెలియదు అనుకోకుండా చెప్తున్నాను. ఓకే, సో మొత్తానికి ఈ విధంగా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అది కూడా ఇంటిజర్స్కి మనం ఈ విధంగా వాటి యొక్క ప్రోగ్రామ్ చూడటం అనేది జరిగిందనమాట. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇంటిజర్స్ మీద ఎలా వర్క్ అవుతాయో చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ రియల్తో ఎలా యూజ్ చేయాలి. సో రియల్ అంటే తెలుసు కదా మీకు, ఎయిదర్ ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ డబుల్. సో అటువంటి వాటికి మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చేద్దాం ఫ్రెండ్స్. సో దానికోసం నేను ఈ ప్రోగ్రామ్నే మాడిఫై చేయకుండా ఫ్రెష్గా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను. సో న్యూ ఫైల్ C++. ఓకే, గో నెక్స్ట్ అని చెప్పి సి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఏదైతే ఇంటిజర్స్తో మనం చేస్తే దాన్ని ఇంటిజర్ అర్థమెటిక్ అంటారు అని చెప్పాను కదా, అలా కాకుండా రియల్తో చేస్తే దాన్ని రియల్ అర్థమెటిక్ అంటారనమాట. సో దాన్ని ఏమంటారు? రియల్ అర్థమెటిక్ అంటారు. అంటే సో ఇటువంటి ఎక్స్ప్రెషన్లో రెండు ఏవైతే మనకి బోత్ ద ఆపరెంట్స్ ఉన్నాయో ఆ రెండు కూడా రియల్ టైప్ అయ్యాయి అనుకోండి, అంటే రెండు కూడా ఏదో ఫ్లోట్ ఆర్ డబుల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు దాన్ని రియల్ అర్థమెటిక్ అంటారు. రెండు ఇంటిజర్స్ ఉంటే దాన్ని ఇంటిజర్ అర్థమెటిక్ అంటారనమాట. ఓకేనా? సో అయితే ఏం చేద్దాం, రియల్ అర్థమెటిక్ డాట్ సి అని చెప్పి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒక కామెంట్ ఇస్తున్నాను. సో ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఆపరేషన్స్. సో ఇక్కడ యాజ్ యూజువల్గా మనము హ్యాష్ ఇంక్లూడ్ రాసేద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత మెయిన్ రాసేద్దాం. సో మెయిన్ కూడా రాసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ చేయాలి కదా. సో ఈసారి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే రియల్ వేరియబుల్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటిజర్స్ తీసుకోకుండా నేను ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటున్నాను. సో ఈసారి ఫ్లోట్ a = 0.4 అండ్ b = 3.9. సో ఇట్లా ఏవో ఒక 2 ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ 2 రియల్ నెంబర్స్ని తీసుకొని డిక్లేర్ చేశాను. సో చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఏదైతే ఇంతకు ముందు ప్రోగ్రామ్ చేశామో దాన్నే మనం ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఇంటిజర్ ఎక్స్ప్రెషన్ కాదు, ఇది రియల్ ఎక్స్ప్రెషన్ అంటాం ఇటువంటి వాటిని. ఎందుకంటే బోత్ ద ఆపరెంట్స్ ఆర్ రియల్ కాబట్టి, అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ డబుల్ కాబట్టి, ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ డబుల్ కాబట్టి. ఓకేనా? సో ఈ రియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అండ్ ఈ ఆపరేషన్ ఏమవుతుంది? రియల్ అర్థమెటిక్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, రైట్. సో మరి ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటి అంటే ఏదైతే మనము మాడ్యులో డివిజన్ ఉందో మాడ్యులో డివిజన్ ఆపరేటర్ అన్నది రియల్ నంబర్స్ మీద వర్క్ అవ్వదు, కేవలం ఇంటిజర్స్ మీదనే వర్క్ అవుతుంది. ఓకే, సో మాడ్యులో డివిజన్ అనేది ఏదైతే ఉందో ఇది మనం రియల్ నెంబర్స్కి యూజ్ చేయలేము. సో ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అన్నవి రియల్ కాబట్టి వాటి మీద మనము మాడ్యులో డివిజన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా
మనం కంపైల్ చేయగానే ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో అది కూడా ఏమని చెప్తుంది చూడండి, ఇన్వాలిడ్ ఆపరెంట్స్ టు బైనరీ హ్యావ్ ఫ్లోట్ అండ్ ఫ్లోట్. సో ఇందులో ఫ్లోట్ అనేది ఉంది కాబట్టి నువ్వు మాడ్యులస్ ఆపరేషన్ని ఆర్ మాడ్యులో డివిజన్ని చేయలేవు అని చెప్తోంది. ఓకే, సో మాడ్యులో డివిజన్ ఎప్పుడూ కూడా మనం ఇంటీజర్స్ మీదనే అప్లై చేయగలమని చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో ఒకసారి సేవ్ చేశాను, మరొకసారి కంపైల్ చేస్తే మనకు ఆ ఎర్రర్ అనేది పోతుంది. అండ్ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే, మనము వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి వాల్యూ వస్తుంది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది. మరి దాన్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, %f అనేది యూజ్ చేయాలి కదండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏదైతే మనం రియల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసామో అవి మనకి అవుట్పుట్గా రావటం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఏంటంటే మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏదర్ ఇంటిజర్స్ మీద కానీ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ మీద కానీ మనం ఆపరేట్ చేయొచ్చు. అయితే ఒక ఇంటిజరు ఒక రియల్ ఎట్లాగా మనకి 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఒకటి ఇంటిజరు ఒకటి రియల్ టైప్ తీసుకున్నాం అనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు? సో 2 ఇంటిజర్స్ ఉంటే ఇంటిజర్ అర్థమెటిక్ అన్నాము, 2 రియల్ ఉంటే రియల్ అర్థమెటిక్ అన్నాం కదా. సో అలా కాకుండా ఒకటి ఇంటిజర్ ఇంకొకటి రియల్ ఉంటే దాన్ని ఏమంటాం తెలుసా, మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అంటాం. ఏమంటాం దాన్ని, ఇక్కడ రాస్తున్నాను చూడండి, మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అంటాం అనమాట. సో సో ఏదైతే ఒకటి ఇంటిజర్ ఇంకొకటి ఫ్లోటింగ్ పాయింట్ ఉంటుందో అలాంటి వాటిని మనం మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఆపరేషన్ అంటాం. సో అయితే మీకు డౌట్ రావచ్చు, సో మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్లో మనం మాడ్యులో డివిజన్ చేయవచ్చా? ఓకే, సో అప్పుడు ఒకటి ఇంటిజర్ ఉంటుంది కదా, ఒకటైనా ఇంటిజర్ ఉంటే మనకి మాడ్యులో డివిజన్ ఎలా చేస్తుందా అంటే, మాడ్యులో డివిజన్ ఎలా చేయదు. బోత్ ద ఆపరెంట్స్లో ఏ ఒక్కటి కూడా రియల్ నెంబర్ ఉంటే మనము మాడ్యులో డివిజన్ చేయలేము సి ప్రోగ్రామింగ్లో. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్.